Hello friends, welcome back to Mayachitra Photography YouTube channel. Andarki swagatam, suswagatam. And I'm back with another video. And ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో తెలుసా? ఫోకసింగ్ సంబంధించి అన్నమాట. ఏంటంటే ఎస్పెషల్లీ గ్రూప్ ఫోటోస్ తీస్తున్నప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలి అన్నది. అది కూడా గ్రూప్‌లో లైక్ వరుసగా నిలబడడం, ఒకే లైన్‌లో నిలబడడం వేరు. ఐ మీన్ హారిజాంటల్‌గా. బట్ ఒకరి వెనకాల లైక్ మనకి ఒక ఓవర్ ద డిస్టెన్స్‌లో పీపుల్ ఉన్నారు. అందరూ ఫోకస్‌లో రావాలంటే అసలు అప్పుడు ఎలా ఫోటో తీయాలి అన్నది మనం ప్రాక్టికల్‌గా ఒక నేను ఆల్రెడీ తీసిన ఒక ఎగ్జాంపుల్ చూపెట్టి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు దట్ సబ్జెక్ట్. బట్ దానికంటే ముందు మీరు గనక ఫస్ట్ మన ఛానల్‌కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? సో ఎవరైతే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో, దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ మీకోసమే క్రియేట్ చేశాను అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఓకేనా? దట్స్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే. సో ఇక డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈరోజు మనం ఏ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటిది, దాని గురించిన విషయాలు మనం చర్చించుకుందాం. ఓకేనా? ఆల్ రైట్, హియర్ యూ గో. ఇక్కడ లైట్ రూమ్లో నేను తీసిన ఇక్కడ ఒక గ్రూప్ ఫొటోస్, లైక్ మొన్న ఒక ఫ్రెండ్స్ గ్యాదరింగ్ వెళ్తే నేనే తీశాను అనమాట ఈ ఫొటోస్. అందులో 3 నేను తీశాను. లాస్ట్‌ది నేను ఇక్కడ కూర్చొని ఇంకొక అతను తీశాడనమాట. యాహ్! నిజానికి ఫ్రేమింగ్ నేనే సెట్ చేసి ఇచ్చాను. హి డస్ నాట్ నో ఎనీథింగ్. బట్ తీయమని చెప్పానన్నట్టు. ఓకే. సో యాహ్! ఇప్పుడు ఫస్ట్ అసలు ఇందులో ఈ ఫ్రేమింగ్ బాగుంది. ఇక్కడ చూడండి, దానికంటే ప్రీవియస్ ఫోటో నేను తీసిన పిక్చర్. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే కనుక ఇది లాంగ్ టేబుల్. ఇక్కడ వరుసగా కూర్చోన్నారు. ఆల్మోస్ట్ 1-10 పీపుల్ కూర్చోవచ్చు అనమాట ఈ లాస్ట్ వరకు. అందరు ఫోకస్లో రావాలి, అది నా గోల్. ఓకే. ఇక్కడ చూస్తే అన్ని ఫొటోస్, ఇక్కడ తీసిన 4 ఫొటోస్ F8లోనే పెట్టి తీసాను అనమాట. ఓకే. ISO టు గెట్ ఎనఫ్ ఎక్స్పోజర్ అండ్ 24 మిల్లీమీటర్ ఫోకల్ లెంత్లోనే కొంచెం వైడ్ యాంగిల్ దగ్గర నుంచే తీసాను అన్నట్టు. ఇక F8. సో అపర్చర్ అనేది కన్సిస్టెంట్. సో నా గోల్ ఏంటంటే అపర్చర్ కన్సిస్టెంట్ F8 ఉన్నాయి అన్ని ఫొటోస్లో, కానీ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు నేను ఇంత జూమ్ అవసరం లేదు. ఓకే. యా, ఇంత జూమ్ సరిపోద్ది. లెట్ ఇట్ లోడ్. ఇక్కడ చూడండి, వెనకాల లాస్ట్ లైన్లో నిల్చున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు ఫేసులు కూడా క్లియర్ కనిపిస్తుందా? అలాగే ఇటు బ్యాక్ వస్తా, ఇక్కడ కనిపిస్తుందా? అండ్ మొదట కూర్చున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు, వీళ్ళు క్లియర్ కనిపిస్తున్నారు. ఆ లాస్ట్లో కూడా క్లియర్గా కనిపిస్తున్నారు. లోడ్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఎస్, ఇప్పుడు ఫుల్లీ లోడెడ్. ఓకే. యా, అదే పిక్చర్ ఇది చూద్దాం. ఓకే. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. లెట్స్ గో బ్యాక్ హియర్. వేరే అతను తీసిన పిక్చర్ ఫ్రేమింగ్ సెట్ చేశాను. సో ఇట్స్ ఫుల్లీ లోడెడ్. ఇక్కడ చూస్తే ఏమైందో చూడండి. ఈ పర్సన్ వరకు ఇందాక వచ్చిన క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, వీళ్ళ ఫేస్లు అన్నీ బ్లర్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ 4 మెంబర్స్ 5 మెంబర్సే గుడ్ క్లారిటీతో ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఫోకస్ ఎగిరిపోయింది అన్నట్టు కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే తనకి ఇచ్చినప్పుడు ఫోకస్, ఆటో ఫోకస్ ఎక్కడ బహుశా నా మీద పడి ఉండొచ్చు. సో ఇక్కడ అందువల్ల నేను షార్ప్గా వచ్చాను. ఇక్కడ నుంచి ఫోకస్ మొదలైంది అన్నట్టు. ఓకే. ఇక్కడ వరకు గుడ్ ఫోకస్ రేంజ్ వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఫోకస్ పడిపోయింది అన్నట్టు. నేను ఎలా ఫోకస్ చేస్తానంటే ముందుగా నేను తీసేటప్పుడు నాకు ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తారు శుద్ధంగానే. ఇక్కడ ఫోకస్ వీళ్ళు పెట్టానంటే ఫోకస్ పాయింట్
ఏ తిన్ ఇతని మీద పెడితే సరిపోద్ది. కానీ ఇక్కడ నాకు లాస్ట్ వరకు జనాలు ఫోకస్‌లో రావాలంటే ఈ రకంగా సో, నేనేం చేశానంటే సమ్‌వేర్ లైక్ ఐ చూస్ దిస్ పాయింట్ వీళ్ళని. ఇప్పుడు మూడో పర్సన్, నాలుగో పర్సన్ ఈ టేబుల్‌కి సమ్‌వేర్ 3/4 డిస్టెన్స్‌లో. సో దట్ ఇటు ముందు ఆ ఫోకస్ పాయింట్ నుంచి కెమెరా వైపుకి ఆహ్, వస్తున్న కొద్దీ ఫోకస్ వస్తది. అట్ ది సేమ్ టైమ్ అక్కడి నుంచి అటువైపు లాస్ట్ వరకు ఫోకస్ ఎళ్తుందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫోటో తీయాలనుకున్నప్పుడు లేయర్స్‌లో సమ్‌వేర్ యూ షుడ్ చూస్ స్వీట్ స్పాట్ అన్నట్టు. అక్కడ ఇప్పుడు నేను ఇతన్ని ఫిక్స్ చేసుకున్నాననుకో, అక్కడ ఎనకాల కవర్ అయితారు, వీళ్ళు కవర్ అయితారనమాట ఫోకస్ రేంజ్‌లో. సో, దట్ ఈజ్ లెర్నింగ్. ఓకే. ఆహ్, అది మెయిన్‌గా నేను చెప్పదలుచుకుంది. మళ్ళీ అర్థమైందా? సో, ఈ విధంగా లేయర్ ఒక లాంగ్ టేబుల్‌లోనో లేదంటే వరుసగా ఒకరెనకాల నిల్చున్న ఫోటోస్ గ్రూప్ ఫోటోస్ తీయాలంటే గనక సేమ్ అపర్చర్ తోటి కూడా మీరు లైక్ ఎఫ్8 యూజ్ చేసి 2 డిఫరెంట్ ఫోకసింగ్ వచ్చింది చూడండి. ఓకేనా? సో, అది విషయం. ఇక యాహ్! హ్మ్. ఇక్కడ ఫోకస్ మా మీద స్టార్ట్ పెట్టబట్టి ఏమైందంటే ఇక్కడ నుంచి ఆహ్, ఈ ఏరియా వరకు ఈ నలుగురు వరకు ఫోకస్ ఎళ్ళిందనమాట. అంటే ఫోకస్ ఏరియాలో. ఆ తర్వాత ఈళ్ళ నుంచి టక్కుమని పడిపోయింది చూడండి ఇక్కడ. ఫోకస్ ఇక్కడి వరకెళ్ళింది మంచిగానే. ఇక్కడ నుంచి గ్రాడ్యువల్‌గా ఇక్కడ నుంచి ఎళ్ళేసరికి వీళ్ళు బ్లర్ అయిపోయారన్నట్టు. సో, దట్స్ వాట్ హ్యాపెండ్. ఓకే. ఇది డిస్కషన్. ఇక ఇలా పైకెత్తినప్పుడు ఐ మీన్ ఈ ఈ ఇది 2 ఫోటోస్ ఫోకసింగ్ గురించి కాదు. ఇది జనరల్‌గా చెప్పే విషయం. ఇలా పైన వెత్తిన ఐ మీన్ పైనుంచి ఫోటో తీస్తున్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్ స్లైట్‌గా మారుతదనమాట. సో, మనం సమ్‌వేర్ ఇంత పైకి తీసుకొచ్చినప్పుడు అగైన్ ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ హియర్ మేబీ ఇతను ఫోకస్ చేస్తే ఈ లైన్‌లో ఫోకస్ చేస్తే అందరూ కవర్ అయిపోతారన్నట్టు. ఇక్కడ చూడండి ఫోకస్ ఇప్పుడు లోడ్ అయినాక తెలుస్తది. బ్లర్‌లో రేరు ఇదిగో. ఇప్పుడు ఫుల్లీ లోడ్ అయింది. వీళ్ళ ఫేస్‌లన్నీ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఓకేనా? బట్ కాన్సెప్ట్ అయితే సేమేలే. యాహ్! బట్ డిఫరెంట్ పిక్చర్. ఓకేనా? అది సంగతి. సో, అది ఫ్రెండ్స్. మీకు ఫోకసింగ్ ఏరియా బట్టి పిక్చర్‌లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలా పెరుగుతది? ఎంతవరకు ఆక్యుపై చేయొచ్చు అన్న విషయం తెలుసుకున్నారు కదా! అది విషయం. సో, హోప్ యూ లెర్న్ సంథింగ్. ఆల్‌రైట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. కీప్ లెర్నింగ్. ఓకేనా? బాయ్.